ఏంటంటే పిఓకే అనే దాని కోసం మనం ఇప్పుడు ప్రయత్నించట్ల. ఎందుకు అంటే పిఓకే అన్నటువంటి దాంట్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. మనం పిఓకేని దశల వారీ దెబ్బ అనుకున్నాం. ఎట్లాగా అంటే వాళ్ళకి ఇక్కడ డెవలప్మెంట్ని రుచి చూపించడం. మీరు ఎప్పుడైనా సరే సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలను అడగండి, వాడు యుద్ధం కోరుకోడు. ఎందుకంటే బాధితుడు వాడు. ఇక్కడ కూర్చొని మనం మాట్లాడతాం, అదేసి నా కొడుకుని అక్కడేసి ఇక్కడేసి అని చెప్పి అంటాం, ఎందుకే లేదంటాం. కానీ రోజు బాంబుల శబ్దాలు వినేవాడు, రోజు బ్లాక్అవుట్ ఫేస్ చేసేవాడు. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ వ్యాపారాలు ఆగిపోతాయా, వాళ్ళ ఉద్యోగాలు ఆగిపోతాయా, తిండేట గడుస్తుంది, ఎవరు పెడతారు? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడు వారు వద్దనుకుంటాడు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కాన్సెప్ట్, మనం ఇక్కడ వాళ్ళ విషయంలో అక్కడైనా అట్లాగే ఉంటుంది. పిఓకే మీదకి వెళ్ళిపోయేసి లాక్కుంటాం మనం. వాడు మన పట్ల ప్రేమతో ఏమైనా ఉంటాడా ఇప్పుడు అర్జెంటుగా? వాడు పాకిస్తానోడే, పాకిస్తాన్ బుద్ధితో ఉన్నోడే. వాడు మనం లాక్కుని లెక్కల్లో చూపెడితే మన దేశ పౌరుడైనప్పుడు ఆడికి కూడా ఓటు హక్కు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? వాడు రేపు పొద్దున ఏం ఓట్లేస్తాడు? మోడీ వాడిని లాక్కున్నందుకు ఓటేస్తాడా? వెంటనే మనకు మాట వస్తుంది, అంటే ఓట్ల కోసం చేస్తారు రాజకీయం. మరి ఓట్ల కోసం కాబట్టి ఈ దేశ పౌరుని కాదంటాడు రేపు పొద్దున. దేశ వ్యతిరేక శక్తులు గెలిపిస్తాడు. నువ్వేం చేయగలుగుతావు ఇప్పుడు?